ఈ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అని ఒక ఆయన కాంగ్రెస్ పుట్టుక నుంచే కాంగ్రెస్. ఆయన మంచి కాంగ్రెస్ లీడర్ అని చెప్పి ఆయన పేరు రంగారెడ్డి జిల్లాకే పెట్టారు. ఈయన ఏం చేసిండు, మొత్తం కంపెనీ ఉన్నాయి కొండకు డ్రగ్స్ మొత్తం మెడికల్ అపోలో గిపోలో ఇవన్నీ కొండ విశ్వేశ్వరరెడ్డి. ఈ కొండ విశ్వేశ్వరరెడ్డి ఏం చేసిండు, నరేంద్ర రెడ్డి ఫోన్ చేసిండు, నరేంద్ర మోడీ కొండ నీ కుండ వాళ్ళ కొడతాడు ఫోన్ చేసి. అరే నేను మాట్లాడా సార్ మళ్ళీ కాంగ్రెస్లో కనబడావు అనుకో కథం అయిపోతావు నువ్వు అని చెప్పే వరకు. మరి ఎట్లా అంటే ఉన్నకాడికి పైసలు తీసుకొచ్చి నాకు ఇచ్చి నా దాంట్లో జనగా లేకుంటే నీ కథం అయిపోతావు అని చెప్పారు. సప్పుడు కాకుండా పోయి తట్టబుట్ట దారుకొని బీజేపీలో పోయాడు ఈ కొండ విశ్వేశ్వరరెడ్డి. మొత్తం దొంగల మూట, దేశంలో ఉన్న దొంగల మూట, పైసల మూట మొత్తం బీజేపీలో జరిగింది. వీళ్ళు పేద ప్రజలకు ఉపయోగపడేతోళ్ళు గారు. భరతమాత పేరు చెప్పి, హిందుత్వం పేరు చెప్పి, హిందుత్వం నా దాంట్లో వీడియోలు పెట్టినారు. ఇప్పుడు చూడండి, ఒక ఆయన గిరగిర 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 తిప్పి బత్తాయిలను తీసి భూమికి వేసి కొట్టిండు. అసలైన హిందువులు ఎవడు, డూప్లికేట్గా లేవాడు. అసలు ఏం చేద్దాం అనుకుని వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఎవడు కానీ పెట్టిండు. వీళ్ళకి బుర్ర ఉందా లేదా, నిజంగా ఎంతమంది ప్రజలను ఆగం చేస్తున్నారు అని చెప్పేసిండు ఆయన. ఆ వీడియోలు చూడండి ఒకసారి. కొండ విశ్వేశ్వరరెడ్డి రాణి చెప్తున్నాడు, రాణిస్తే నువ్వు కథం అవుతావని భయం.